అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకి దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన తెలుగు తేజం, ఏకైక తెలుగు తేజం మన గురువు గారు దర్శకరత్న దాస నారాయణరావు గారు. ఆయన జయంతి 78వ జయంతి. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము. సో ఆయన్ని ఇలా ఈ విధంగా స్మరించుకోవటం అనేది ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోయి స్మరించుకోవాల్సిన చరిత్ర అయింది. సో మేము దర్శకులుగా మేమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తు ఆయన ఎప్పుడు కూడా గుండెల్లో దాచుకుంటుంది. ఎందుకంటే 24 అవర్స్ని ఇంత గొప్పగా వినియోగించవచ్చు అని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప కృషివలుడైన. చాలామంది ఒక పని చేస్తూ నా టైం లేదు అంటారు వేరే దానికి, కానీ ఆయన ప్రపంచంలోని అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించి పరిశ్రమకి ఎటువంటి కష్టాలు ఎదురైనా, పరిశ్రమలో ఎటువంటి ఇష్యూల్ని ప్రభుత్వానికి సమర్థవంతంగా తెలియజేసి వాళ్ళతో పనులు చేయించాలన్నా ఆయన ఎప్పుడు ముందుండి, ఒక విధంగా ఆయన నిర్మాతగా, దర్శకుడిగా, పంపిణీదారుడికి, ఎగ్జిబిటర్గా ఉన్నా కూడా కార్మిక పక్షపాతం వహించి శ్రమించే వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేసేలాగా ఆయన ఎప్పుడూ కృషి చేస్తూ వచ్చారు. ఎప్పుడూ కూడా సమస్యలను తప్పించుకోలేదు, సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆయన జీవితాంతం ఒక పక్క అంత బిజీగా దర్శకుడు ఉండి కూడా ఆయన చేసిన సేవలు అమోఘం. అందుకే ఈరోజు కూడా సినిమా పరిశ్రమ యావత్తు ఆయన్ని ఈ మే 4వ తారీఖున స్మరించుకుంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దర్శకుడు లేనంత ట్రిబ్యూట్ మన తెలుగు చలనచిత్ర దర్శకులు ఆయనకి ట్రిబ్యూట్ అందించారు. అదేంటంటే ఆయన జయంతిని మే 4ని మేము డైరెక్టర్స్ డేగా ప్రకటించుకున్నాం. దిగ్విజయంగా 6 సంవత్సరాలు డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేశాం. ఇది 7వ డైరెక్టర్స్ డేగా ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నాం. ఈరోజు సారథి స్టూడియోలో ఈవినింగ్ డైరెక్టర్స్ డే సెలబ్రేషన్ జరుగుతాయి. సో తెలుగు సినిమా ప్రేమికులకి, అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన్ని నివాళులు అర్పించే ప్రతి వాళ్ళకి మేము ఒక అభివందన తెలియజేసుకుంటూ గురువు గారికి 78వ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మా గురువు గారు అయినటువంటి దర్శకరత్న దాస నారాయణరావు గారు పుట్టినరోజు. మే 4వ తారీఖు వస్తుందంటేనే మాకు మద్రాసు నుంచి కూడా ఓ పెద్ద పండుగ వచ్చేస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన బర్త్డే రోజు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీ ఆయన ఇంట్లో ఉండేదండి. అలాగే ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతూ ఎన్ని చేస్తూ ఎంతో గొప్పగా చేసినటువంటి వ్యక్తి దాస నారాయణరావు గారు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాం మనం, అది నేచర్. అంటే బ్రహ్మదేవుడు మనకి ఇచ్చినటువంటిది అది. ఇక్కడ పరిశ్రమలో ఏ కష్టం వచ్చినా గురువుగారు అంటున్నారండి. ఈ మధ్యన గురువుగారు లేరే అని చాలా లోటు ఫీల్ అవుతున్నారు. అంటే ఇండస్ట్రీకి ఆయన అంత సేవ చేశాడండి. ఆయన అర్ధరాత్రి పూట వెళ్ళి ఎవరైనా సరే, ఓ ప్రొడ్యూసర్ గారు కానీ, ఆర్టిస్ట్ కానీ, కార్మికుడు కానీ వెళ్ళి తలుపు తట్టి నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఇమీడియట్లీ ఇన్వాల్వ్ అయ్యి అది సాల్వ్ చేసేవారండి. అటువంటి గురువు గారు బర్త్డే ఈరోజు. నాకు చక్కని ఆనందం ఏంటంటే గొప్ప ఆనందం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు డైరెక్టర్స్ డే కింద ప్రకటించి మే 4ని 7 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆయనకి ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అండి. అంటే వరల్డ్లో నాకు తెలిసి ఎక్కడా లేదండి. మా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చేసే ఇది డైరెక్టర్స్ డే అనేది ఎక్కడ లేదు అసలు నాకు తెలిసి వరల్డ్లో. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం నేను విని ఆశ్చర్యపోయాను, డైరెక్టర్స్ డే ట్రా అనండి. సో ఇవాళ సాయంత్రం సారథి స్టూడియోలో ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా 6:30కి చేస్తున్నాం. డైరెక్టర్స్ అందరూ వస్తున్నారు మేము. సో డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ అందరి డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే మా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ అండి. పెద్దలు చాలామంది మాట్లాడారు. ఇప్పుడు గురువు గారు బర్త్డే వస్తుంది అంటే కొన్ని వందల మందికి పిలిచి ఆయన అన్నం పెట్టేవాళ్ళు. ఆయన శిష్యులే ఉన్నారండి, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన సాంప్రదాయాన్ని 10 మందిని పిలిచి అన్నం పెట్టాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆకలితో ఉండకూడదని ఫైట్ చేశారండి ఆయన. ఆ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకుందండి. ప్రతి సంవత్సరం
గత 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 7వ సంవత్సరం. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన తరపున 10 మందికి అన్నం పెట్టే బాధ్యతని డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. డెఫినెట్గా మేము ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాము. అలాగే డైరెక్టర్స్ డే ఇది ప్రకటించుకోవడానికి ఒక ఇది ఉందండి. యుగానికి ఒక్కడు అంటారు. ప్రపంచంలో ఎవరు చేయనన్ని సినిమాలు 150 పైగా సినిమాలు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు ఆయన. ఈ యుగానికి ఆయనకు ఒక్కడే అండి. నాకు తెలిసి చరిత్రలో మళ్ళీ ఈ యుగం ఉన్నంత వరకు ఇంకొకరు ఎవరు 150 సినిమాలు టచ్ చేయలేరని అనుకుంటున్నాము. అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. దాసరి గారికి మరోసారి మా అందరి తరపున డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున ఆయనకి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. దాసరి నారాయణరావు గారి బర్త్డే 4వ తారీఖు మే 4. మద్రాసు నుంచి కూడా ఆయన బర్త్డే అంటే ఒక అమ్మవారి జాతర జరుగుతున్నట్టు, లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళో బ్రహ్మోత్సవం జరుగుతున్నట్టు తిరుపతిలో, ఆ విధంగా ముందు నుంచి ప్రోగ్రామ్ని చేసుకుని ఏ కూరలు ఉండాలి, ఏం చేయాలి, ఎలా భోజనాలు పెట్టాలి, ఎలా డివైడ్ చేయాలి అని ముందు నుంచి ప్లాన్ చేసుకుని సుమారుగా 25,000-30,000 మంది భోజనాలు చేయటం ఆ ఇంట్లో అలవాటండి. బర్త్డేకి ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో అలాగా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ కూడా ఆ రోజుని ఆయన దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళటం కూడా జరిగి, బట్ అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన జయంతిని డైరెక్షన్ డే అని పెట్టి ఆయన కార్యక్రమం అంటే ఏమంటే ఆయన కార్మికుల మనిషి, ఎవరు ఆకలితో ఉండకూడదు. కాబట్టి ఈ రోజుని ఈ 6 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డే అని పెట్టుకుని ఈ రోజున సుమారుగా ఒక 700 మందికి భోజనాలు పెడుతున్నారంటే అది చాలా గ్రేట్. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ డైరెక్టర్ డే చేసుకుంటూ ఈ యుగం ఉన్నంతకాలం కూడా ఇలా కంటిన్యూ అవుతుంది. చాలా సంతోషం ఇలా మార్నింగ్ ఇలా వచ్చి జరిగినందుకు. రెండోది ఏంటంటే నా అదృష్టం ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్ గురుగారిని అంటి పెట్టుకున్నాను. మహానుభావుడు ఆయన జ్ఞాపకాలే నాకు క్షణం గుర్తొస్తూ ఉంటాయి. ఆ మహానుభావుడు మన మధ్య లేకపోవటం ఇండస్ట్రీకి లోటు, నాకు అంతకంటే పెద్ద లోటు. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మా గురువు గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ మా గురువుగారు దాసరి నారాయణరావు 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఫిలిం ఛాంబర్లో ఉన్న వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున వారికి వారి కుటుంబానికి అరవేళ భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రదర్శన ఆశిస్తున్నాము. మా డైరెక్టర్స్ అసోసియేషన్ గత 7 సంవత్సరాల నుంచి కూడా వీరి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాము మే 4న. అది దిగ్విజయంగా సాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా సారథి స్టూడియోస్లో ఘనంగా జరుపుకుంటున్నాము. మా గురుగారు లేని లోటు ఇండస్ట్రీకి ఎంత ఉన్నా వారు ఉన్న భావంతోనే మేము అందరం వెళ్తున్నాము. వారి ఆశీస్సులు అల్లవేళ ఉంటాయని మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.